రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం మరొకసారి చదువుదాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవునికి స్తోత్రం. ప్రజలాడు హల్లెలూయా చెప్దాం. ప్రజలాడు హల్లెలూయా. దేవుడి ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. కొన్ని వారాలుగా మనం ఈ పత్రికను ధ్యానం చేస్తున్నాం. దీన్ని బట్టి మనకు కలుగుతున్న లాభం ఏంటి అంటే, ఒకటి, చాలామంది ప్రసంగాలు అంటే అప్పటికప్పుడు సిద్ధపాటు పడి ఒకవేళ ఎవరికైనా ఏదైనా విషయాన్ని చెప్పాలి అనుకున్నప్పుడు అది వాక్యం ద్వారా చెప్తుంటారు. అయితే మనం ఒక క్రమాన్ని అనుసరిస్తూ ఆ వాక్యాన్ని ద్వారా చెప్తున్నాం కాబట్టి ఉద్దేశపూర్వకమైన ప్రసంగాలు చేయడానికి అవకాశం లేదు. సేవకులు చాలామంది డైరెక్ట్గా చెప్పలేకపోయినా ఏం చేస్తారు, వాక్యం ద్వారా చెప్తారు. దానికి తగ్గట్టు వాక్యాలను ఏరుకొని చెప్తుంటారు. అయితే మనం అదే పత్రికను అదే విధంగా ధ్యానం చేస్తున్న దాన్ని బట్టి ఒకరిని పాయింట్అవుట్ చేసి, ఒకరిని దెప్పిపొడిచి, ఒకరిని బాధ పెట్టే మాటలు మనం చెప్పకుండా ఆ క్రమాన్ని అనుసరిస్తున్నాం. దేనికి స్తోత్రం. ప్రజలాడు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దానిలో భాగంగానే ఉపదేశ క్రమంలో ఏదైనా స్పష్టంగా పూర్తిగా వరుస క్రమంలో ధ్యానం చేయాలి అని దేవుడు నాకు బోధించిన దాన్ని బట్టి ఏదైనా ఒక వాక్యాన్ని ఆ పూటకే కాకుండా అది ఒకవేళ దేవుని చిత్తం అయితే కాస్త ఎలాబొరేటెడ్గా లోతుగా ధ్యానం చేయడానికి ఈ మధ్యకాలంలో దేవుడు కృపనిచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానిలో భాగంగానే నీతిమంతుడు ఎలా బ్రతకాలి అనే విషయాన్ని మనం పోయిన వారం ధ్యానం చేసాం. దానిలో భాగంగా నీతిమంతులుగా మనం ఏ విధంగా తీర్చబడ్డాం, ప్రభుని యేసుక్రీస్తు నందున్న కృపను బట్టి మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ కృప మనల్ని పాపం నుంచి విడిపించింది అని, మన కోసం తన రక్తమును కార్చింది అని, మోషే ద్వారా ధర్మశాస్త్రం బయలుపరచబడిన కృప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది. కాబట్టి ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి వెలనిచ్చి పాపము నుంచి విడిపించాడు. దాని విమోచన, ఆయన అందరి విమోచనము ద్వారా ఉచితంగా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనమందరం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు దాన్ని అంగీకరించకపోయినా, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తముల ద్వారా కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా నీతిమంతుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఒప్పుకున్నవాడు ఏం చేయాలంట, ఏం చేయాలి, ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. యేసు ప్రభు అని తన ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుంచి తొలగిపోవాలి. ఒప్పుకొని అదే పాపంలో ఉండడం, ఒప్పుకొని అదే స్థితిలో ఉండడం కరెక్ట్ కాదు. ఒప్పుకుంటే వదిలిపెట్టాలి, ఒప్పుకుంటే ఆయనకు లోబడాలి, ఒప్పుకుంటే ఆయన చెప్పిన మాటకు వినాలి. అది ఒప్పుకోవడం అంటే. దొంగ ఒప్పుకున్నట్టుగా దొరికినప్పుడు ఒప్పుకోవడం కాదు, జరిగినప్పుడు పశ్చాత్తాపడడం కాదు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఒప్పుకున్నవాడు వదిలిపెట్టాలి, వదిలిపెట్టినవాడు దేవునికి లోబడాలి. అలా నీతిమంతులుగా తీర్చబడిన మనం ఎలా బ్రతకాలని వాక్యం బోధిస్తుండే, విశ్వాస మూలంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో సహోదరుడు ఒక మంచి మాట చెప్పాడు, మంచిగా బ్రతకడం వేరు, నీతిగా బ్రతకడం వేరు. అర్థమైందనుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మంచిగా బ్రతుకుతాం, కానీ దేవుడి నీతిని కలిగి బ్రతకడం కష్టం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు నీ విశ్వాసం అంతకంతకు పెరగాలి. అయితే పెరిగిన విశ్వాసం ద్వారా ఏం బయలుపరచబడాలంటే, దేవునికి నీతి ఆ విశ్వాసం ద్వారా. మొదట నీకున్న కొద్ది విశ్వాసం అది పెరిగినప్పుడు విస్తారమైన పక్షులు దాని మీద వ్రాలడానికి శక్తిని బలం పొందుకున్నట్లుగా నీ విశ్వాసం అదే స్థాయిలో ఉండకుండా అది పెరిగినప్పుడు పెంచుకోవాలి, అభివృద్ధి పొందాలి. అందుకనే శిష్యులు కూడా వచ్చి, అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు ప్రభు అంటే ఆయన ఒకటే మాట చెప్తాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలదు.
అది పెరగాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే ఇంత విశ్వాసం నీకుంటే చాలదు. కాబట్టి అంత విశ్వాసం ఉంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమనే వాక్యాన్ని బట్టి చూస్తే నీకు ఎంతే నమ్మకం ఉంది కాబట్టి బ్రతుకులు ఇంతే కార్యం జరిగింది. అయితే దాన్ని ఏం చేయాలి? పెంచుకోవాలి, దాన్ని అభివృద్ధి పొందించుకోవాలి, అది పెరగాలి. అయితే ఆ పెరిగేటువంటి విశ్వాసము ద్వారా ఏం కలగాలంట? మళ్ళీ విశ్వాసమే అంతకంతకు అభివృద్ధి పొందాలి. అంతకంతకు అభివృద్ధి పొందిన విశ్వాసం ద్వారా ఏం తెలియబడాలి లోకానికి అంటే దేవుని నీతి అనేకులకు తెలియచేయబడాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన విశ్వాసము ద్వారా దేవుని నీతి ప్రజలకు తెలియచేయబడాలి. దేవుని ఎదుట నువ్వు ఏ విధంగా బ్రతుకుతున్నావో ప్రజలకు తెలియాలి. దేవుని సత్యాన్ని నువ్వు ఏ విధంగా అనుసరిస్తున్నావో ప్రజలకు తెలియాలి. దేవుని చిత్తానుసారంగా నీవు నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని కట్టుకుంటున్నావో ప్రజలకు తెలియాలి. ప్రతి సంభవాల్లో, ప్రతి సంఘటనలో, ప్రతి పరిస్థితిలో, ప్రతి సంవత్సరం కూడా అంతకంతకు పెరుగుతున్న ఆ నీతిలో, అంతకంతకు పెరుగుతున్న ఆ విశ్వాసం ద్వారా దేవుని నీతి బయలుపరచబడాలి. ఇది వాక్యానుసారమైనటువంటి విశ్వాసం పెంపొందించుకునే విధానం. విశ్వాసం పెంచుకుంటే ఆశీర్వాదం నిజమే ఉంటుంది. కానీ ఈ ఆశీర్వాదానికి కారణమైన నీతి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకు దీవించబడ్డాడు? అబీమెలెకు వచ్చి ఇస్సాకుతో అంటాడు, నిత్యం యెహోవా నీకు తోడై ఉన్నాడు కాబట్టి కరువులో దేవుడిని దీవించాడు. అంటే ఒక అన్యురాజు ఇస్సాకుని గురించి సాక్ష్యం చెప్తానంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన అభివృద్ధి, మన యొక్క బలము, మనకు సమృద్ధి, మన శక్తి సామర్థ్యాన్ని బట్టి కాదు, మనకు తోడై ఉన్న దేవుని బట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన ఎదుగుదలలో, మన అభివృద్ధిలో ఎవరు కనిపించాలి? దేవుడు కనిపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి యొక్క శక్తి కనిపించాలి. దేవుడు మనల్ని ఏ విధంగా దీవించాడో, దేవుడి సన్నిధిలో మనం తగ్గించుకున్న దాన్ని బట్టి, దీనంగా బ్రతికిన దాన్ని బట్టి, లోబడిన దాన్ని బట్టి దేవుడు మనం ఏ విధంగా హెచ్చించాడో, ఓకే మనం అలా ఉంటే దేవుడు మనల్ని కూడా ఆ విధంగా చేస్తాడనే ఒక మెసేజ్ సర్వలోకానికి వెళ్ళాలి. మన విశ్వాసం పెరుగుతున్న దాన్ని బట్టి దేవుని నీతి లోకానికి తెలియజేస్తే అనేకులు ఆ నీతిలోకి వస్తారు. అందుకనే జనములు నీ వెలుగులోకి వస్తారనే మాటకు అర్థం ఏంటంటే, నువ్వు ఆ వెలుగులో నడిచిన దాన్ని బట్టి, ఆ వెలుగును కలిగి బ్రతుకుతున్న దాన్ని బట్టి అనేకులు కూడా అలా ఉంటే దేవుడు నన్ను ఒకరోజు ఆ స్థితిలోకి తెస్తాడు అనే ఆశ ప్రజల్లో కలిగించే విశ్వాసం నీ ద్వారా రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. విశ్వాసం పెరగాలి. అయితే అంతకంతకు పెరుగుతున్న విశ్వాసం ద్వారా విశ్వాసమే కలగాలి. అయితే ఆ విశ్వాసం దేన్ని తెలియచేయాలి, దేన్ని బయలుపరచాలంటే దేవుని నీతిని బయలుపరచాలి. అందుకనే విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అని విశ్వాస అభివృద్ధి గురించి ఒక మాట చెప్పబడింది. సో దీనికి మనం ఎగ్జాంపుల్గా పోయిన వారం అబ్రహామును మనం గుర్తు చేసుకున్నాం. సో అబ్రహాము యొక్క లైఫ్ హిస్టరీని కానీ మనం గమనిస్తే ఏ విధంగా దేవుని నీతి ఆయన ద్వారా బయలుపరచబడింది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతికి ఎంచబడింది. అఫ్ కోర్స్ మనం కూడా నమ్మిన దానిని బట్టి పాపం నుంచి విడిపించబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం. కానీ దేవుడు ఎంచే విశ్వాసంలోకి, ఎస్ ఇది నువ్వు నీతిమంతుడు, ఎస్ నీవు యథార్థవంతుడు, నీవు ఇలా చేశాను ఎప్పుడు అంటాడు? అనుకుంటే అంటాడా? మనం కలిగి ఉంటే అంటాడా? కాదు, ఆయన చెప్పినట్లుగా మనం జీవిస్తే ఆ మాట అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అబ్రహాము విశ్వాసము ద్వారా, అబ్రహాము విశ్వాసంలో అతను పెరిగినటువంటి విశ్వాసం ద్వారా అంతకంతకు దేవుని మీద విశ్వాసం పెంచుకున్న దాన్ని బట్టి నీతి క్రియలు, దేవుని యొక్క నీతి ఏ విధంగా బయలుపరచబడిందంటే, ఒకటి ఏమంటాడంటే, నేను నీకు చూపించి దేశంలోకి వెళ్ళు అన్నాడు. ఊరికని వెళ్ళు అన్నాడా? లేదు. ఏమన్నాడు? నీవు లేచి నీ దేశము నుండియో, నీ బంధువుల యుద్ధ నుండియో, నీ ఇంటి యొద్ద నుంచి లేచి అని అన్నాడు. అంటే విడిచిపెట్టాలి. అందుకనే రక్షణ ఎలా కలుగుతుందంటే వేరైన దానిని బట్టి రక్షణ. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే పేతురు అంటాడు, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై రక్షణ పొందండి. అంటే వేరు కాకుండా ఉంటే రక్షణలోనికి రాలేం, వేరు కాకుండా ఉంటే ఆయన పిలుపులోకి రాలేం, వేరు కాకుండా బ్రతుకుతే ఆయన చిత్తాన్ని జరిగించలేము. వేరుబాటు జీవితం. ఒకసారి దేవుడు మన నీతిమంతులకు తీర్చడానికి పిలిచిన తర్వాత
పాపం నుంచి మనల్ని వేరు చేసిన తర్వాత, ఆయన సహవాసానికి మనం పిలిచిన తర్వాత, ఆయన మందిరానికి మనం వచ్చిన తర్వాత, మన బ్రతుకులో ఉండవలసిన దేవుని నీతి ఏంటంటే ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. పాపపు యొక్క విషయాలను దూరంగా ఉండి దాన్ని వదిలిపెట్టి దేవుడి పిలుపుకు తగినట్లుగా, దేవుడి చిత్తానికి లోబడి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి, ఆయన చెప్పినట్టుగా నడవడానికి మనం వదిలిపెట్టాలి. అందుకనే ఈ మాటలో పిలుపుకు లోబడిన విషయంలో అబ్రహాము అగుపరిచిన దేవుని నీతి ఏంటంటే, ఒక మాట మనం చదివాం, ఆ మాట మరొకసారి మనం చదువుదాం. చూడండి, లూకా సువార్త 9:23. ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని చాలు. ఇప్పుడు చూడండి, ఈ మాట అందరితో చెప్పిన మాట. ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే, వాడు ధనవంతుడైనా, డబ్బున్నవాడైనా, అందగాడైనా, ఆస్తిమంతుడైనా, సర్వం కలిగిన వాడైనా, ఎవడైనా సరే నన్ను వెంబడించాలంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ధనవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, అయ్యా నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలి అంటే, ఈ ఆజ్ఞని పాటించు అని చెప్పి చిన్నప్పటి నుంచి వింటనే ఉన్నానయ్యా, చేస్తున్నాను అంటే, నీ డబ్బును వదిలిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. అతడు మిక్కిలి ధనవంతుడు కాబట్టి ముఖం చిన్నబుచ్చుకొని వ్యసనపడుతూ వెళ్ళిపోయానని రాయబడింది. అంటే దేవుని వెంబడించాలంటే ఉపేక్షించుకోవాలి. కొన్ని కోరికలు, కొన్ని తలంపులు, కొన్ని పరిస్థితులు, కొన్ని పద్ధతులు, కొన్ని అలవాట్లు, కొన్ని స్థితులు, కొన్ని ఊర్లు, కొన్ని బంధుత్వం, వీటన్నిటిని కూడా వదిలిపెట్టాలి. అబ్రహాం వదిలిపెట్టాడు, దేశాన్ని వదిలిపెట్టాడు. దేశంలో రకరకాల సంస్కృతులు, పద్ధతులు, సాంప్రదాయాలు, భారతదేశానికి అమెరికాకు సాంప్రదాయబద్ధమైనటువంటి వేరియేషన్స్ ఉంటాయి కదా. ప్రతి దేశానికి వాళ్ళ కల్చర్ వేరుగా ఉంటుంది. ఆ కల్చర్ని వదిలిపెట్టాడు. బంధువులు అంటే ప్రేమానురాగాలు, బంధుత్వాన్ని వదిలిపెట్టాడు. ఇంటిని, పెరిగిన స్థితిని, కలిగిన స్థితిని అంతటిని వదిలిపెట్టాడు, ఉపేక్షించుకున్నాడు. ప్రభువా, నువ్వు పిలిచావు కాబట్టి నువ్వు పిలుపుకు లోబడినట్లుగా, నువ్వు చెప్పినట్టుగా వదిలిపెట్టి లేచి విడిచి రమ్మన్నావు కాబట్టి వీటిని వదిలిపెడుతున్నానని చెప్పి తన్ను తాను ఉపేక్షించుకున్నాడు. మరి నువ్వు విశ్వాసిగా నువ్వు మార్చబడ్డావు కదా, విశ్వాస మూలంగా బ్రతకడానికి నిర్ణయించుకున్నావు కదా, ఏమి వదిలిపెట్టావు? నువ్వు సంప్రదాయాలు వదిలిపెట్టావా? అలవాట్లు వదిలిపెట్టావా? పద్ధతులు వదిలిపెట్టావా? ఏం వదిలిపెట్టి నేను దేవునికి లోబడ్డానంటావు? ఏ రైట్ ఉంది నీకు? వదిలిపెట్టిన వాడు దేవుడి మాట ప్రకారం బ్రతుకుతున్నానని చెప్పడానికి రైట్ లేదు. నువ్వు పాపాన్ని వదిలిపెట్టలేదు, పాపం మీద ఆశను వదిలిపెట్టలేదు, లోకాశను వదిలిపెట్టలేదు, శరీరాశను వదిలిపెట్టలేదు, దేన్ని వదిలిపెట్టలేదు. అన్నీ కావాలనుకుంటేనే, దేవుడు కూడా కావాలనుకుంటే అది విశ్వాసం కాదు. సో మొదట మన యొక్క విశ్వాసం ద్వారా దేవుని నీతి బయలుపరచబడాలి. ఏంటంటే ఇతను అన్నిటిని వదిలిపెట్టిన వాడు. సర్వలోకం యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు, తలంపులను, ఇచ్చలను, కోరికలను, పద్ధతులు, సంప్రదాయం అన్నీ వదిలిపెట్టి దేవుని చిత్తానికి లోబడిన వాడిగా నువ్వు బ్రతకటట్టుగా నీ నీతి సర్వలోకానికి కనిపించాలి. అభివృద్ధి పొందుతున్న నీతి ద్వారా ఆ దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం సర్వలోకానికి కనిపించాలి. మనం బేసిక్ ప్రాథమిక అంశంలోనే చాలామంది ఆ మెట్టు ఎక్కలేక, వదిలిపెట్టలేక అక్కడే ఉండిపోతున్నారు. నేను ఎట్లా వదిలిపెడతానండి మా ఇంటిని, నేను ఎట్లా వదిలిపెడతానంటే ఇలాంటి సంబంధాన్ని, ఇలాంటి ఆలోచనలు వదిలిపెట్టాలి అంతే. దానికి నో మోర్ ఆలోచన ఏం లేదు. ఇంకా దానికి ఆల్టర్నేట్గా వదిలిపెట్టకపోతే ఏంటి అనేది అంటే ఏమీ లేదు, వదిలిపెట్టాలి అంతే. ఇంకా దానికి ఇది ఇంత మాత్రం వదిలిపెడతా, ఆ కొద్దిగా వదిలిపెడతా, ఈ కొద్దిగా ఉంటాను అనేది అంటే ఏమీ లేదు. వదిలిపెట్టాలంటే వదిలిపెట్టాలి. ఆ వదిలిపెట్టడమే విశ్వాసం. దేవుని కోసం నువ్వు వదిలిపెట్టగలిగింది ఏంటి? అబ్రహాము ఏం వదిలిపెట్టాడు? దేశాన్ని వదిలిపెట్టాడు. ఏం వదిలిపెట్టాడు? బంధువులను వదిలిపెట్టాడు. ఏం వదిలిపెట్టి? ఇంటిని వదిలిపెట్టాడు. అంటే దానిలో కనిపిస్తున్న దేవుని నీతి ఏంటంటే ఉపేక్ష. తన్ను తాను ఉపేక్షించుకున్నాడు. మమతానురాగాలు, ప్రేమానురాగాలు, బంధుత్వాలు అన్నిటిని కూడా వదిలిపెట్టి ఆయన పిలిచాడు, ఆయనకు లోబడాలని వచ్చి. అందుకని పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఎంత దూరం వెళ్ళాలో తెలియకపోయినప్పటికీ లోబడి వెళ్ళాడని రాయబడింది. అంటే మొదట మన బ్రతుకులో ఏముండాలంటే ఉపేక్ష అన్న నీతి సర్వలోకానికి బయలుపరచబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా మనం గమనిస్తే, మీరు ఆదికాండము 12వ అధ్యాయం
లేకుంటే 11వ అధ్యాయం 12వ అధ్యాయం చదువుదాం. ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అతను వెళ్ళెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వదిలిపెట్టమంటే వదిలిపెట్టాడు, వెళ్ళమంటే వెళ్ళాడు. వెళ్ళెను అంటే ఆయన మాటకు లోబడ్డాడు. వెళ్ళిన తర్వాత అతనికి జీవితం ఎలా ఉందంటే, వెళ్ళిన ప్రతి చోట చూడండి, మీరు కనుక 7వ వచనం చదవండి. నీ సంతానమునకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తే అబ్రహాము జీవితంలో ఉపేక్ష అంటే వదిలిపెట్టే అనుభవం మాత్రమే కాదు, కానీ అతను ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క ప్రత్యక్షత కోసం ఏం చేశాడు? బలిపీఠం కట్టి ప్రార్థించేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ హల్లెలూయా. అంటే అబ్రహాము జీవితంలో తన యొక్క ప్రయాణంలో ఏం మొదలైందంటే ప్రార్థన, బలిపీఠం. అందుకనే బలిపీఠం ఎందుకంటే నేను అక్కడ మీతో కలుసుకుందునని నిర్గమకాండంలో ఉంటుంది. బలిపీఠం ఎందుకు కట్టాలంటే ఆయన కలుసుకునే స్థలం, అంటే ప్రార్థన అనుభవం. ప్రార్థన అంటే దేవుడు మనతో ఎప్పుడు మనతో గడుపుతాడు, ఎప్పుడు మన ఎద్దుకు వస్తాడు అంటే ప్రార్థిస్తున్నప్పుడు. జకరియా ధూపం వేస్తుండగా దేవదూత అతని దగ్గరకు వచ్చింది. కొర్నేలు ప్రార్థన చేస్తున్నావు, దేవదూత అతని దగ్గరకు వచ్చింది. కాబట్టి ప్రార్థనలో మనం ఉంటున్నప్పుడు దేవునికి చిత్తం, దేవునికి ఉద్దేశం తెలియజేయడానికి ఆయన మనతో కూడా వస్తాడు, మన ఎద్దుకు వస్తాడు. అంటే అబ్రహాము జీవితంలో ఏంటంటే ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి చోట ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే బైబిల్లో ఏమని ఉందంటే, సంఘంలో చేర్చబడిన వారు ఎడతెగగా ప్రార్థన ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుడు ఎందును వాళ్ళు ఎలా ఉన్నారు? ఎడతెగగా ఉన్నారు అని రాయబడింది. అంటే ప్రార్థనలో అంటే అబ్రహాము యొక్క విశ్వాసము ద్వారా ఏం బయలుపడుతుంది, ఏ నీతి బయలుపరుచుతుంది అంటే, దేవునికి పిలుపుకు లోబడిన వాడు ప్రార్థనలో ఎడతెగగా ఉండాలి, ప్రతి విషయంలో ప్రార్థించాలి, ప్రతి విషయంలో దేవుని సన్నిధి కనిపెట్టాలి, ప్రతి విషయంలో దేవుని సన్నిధి విచారించాలి. పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు కాబట్టి తను అప్పచెప్పుకోవాలి, ప్రతి విషయం దేవుని దగ్గర అడగాలి అని అబ్రహాము యొక్క విశ్వాసం ద్వారా బయలుపడుతుంది. నేను అంటాను, పిలుపుకు లోబడ్డావు, ఒప్పుకున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రతిసారి బలిపీఠం కట్టుకుంటున్నావా? బలిపీఠం కట్టుకున్న ప్రతిసారి దేవుడిని ఎందుకు రాగలిగిన స్థితి నువ్వు ఏర్పరచుకుంటున్నావా? అర్పణ అంగీకరించే విధంగా అగ్నిని ఆ బలిపీఠం మీదకు దేవుడు దించుతున్నాడా? అంటే నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ఎద్దుకు రాగలిగినటువంటి హృదయపు స్థితి, నీ యొక్క బలిపీఠాన్ని కట్టుకుంటున్నావా? అబ్రహాము జీవితంలో వెళ్ళిన ప్రతి చోట ఏం చేసేవాడంటే బలిపీఠాన్ని కట్టుకునేవాడు. అందుకనే అదే ప్రాసెస్ను తన కుమారులు కూడా, యాకోబు కూడా, అంటే ఇస్సాకు కూడా అలాంటి బలిపీఠ అనుభవాల్లోకి వచ్చాడు. అంటే రెండవ నీతి ఏంటి అబ్రహాము విశ్వాసము ద్వారా కనిపించింది అంటే, ఒకటి ఉపేక్ష, తన్ను తాను తగ్గించుకొని, తను తాను ఉపేక్షించుకొని లోకాన్ని వదిలిపెట్టి దేవునికి లోబడ్డాడు వాక్యానుసారంగా, దేవుని నీతిని బట్టి. రెండవది ప్రార్థన యందు ఎడతెగగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవది మనం కానీ చూస్తే, ఒకసారి ఆ కరువు కలంగానే ఐగుప్తులోకి వెళ్ళాడు, అయితే ఇక్కడ ప్రార్థన చేయలేకపోయాడు. అయ్యా నేను ఐగుప్తులో వెళ్తున్నాను, ఈ సమస్యలో ఉంది అని అనకుండా వెళ్ళకుండా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన దానిని బట్టి ఇప్పుడు ఆయన ఏమయ్యాడంటే శోధించబడ్డాడు, బాధపడ్డాడు, ఇబ్బంది పరచబడ్డాడు. కానీ దేవుడు పిలిచిన వానిని ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. కాబట్టి అబ్రహాము పక్షాన ఆ ఫిలిష్తీయ రాజుతో దేవుడే వ్యాజ్యమడినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం ప్రారంభపు అనుభవాల్లో దేవునికి నీతిని, దేవునికి చిత్తాన్ని తెలియకుండా కొన్నిసార్లు తప్పుడు అడుగులు వేసినా దేవుడే మన సరిదిద్దుతాడు, దేవుడే మన పక్షాన్ని పోరాడుతాడు. అది ప్రారంభ దినాల్లో. ఇంకా దేవునికి నీతిని, దేవునికి ఉద్దేశాన్ని, దేవునికి చిత్తాన్ని తెలుసుకోలేని స్థితిలో, ఆత్మీయంగా ఇంకా నువ్వు ఎదగని స్థితిలో ఉంటేనే. సో ఎదగలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఉద్దేశాన్ని పిలిచాడు. కరువు వచ్చింది, ఐగుప్తులోకి వెళ్ళాడు, కానీ బాధపరచబడ్డాడు, ఇబ్బంది పడ్డాడు. అయితే దేవుడు అతని పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే తను తెలుసుకుని దేవుని దగ్గరికి వచ్చాడు. మళ్ళీ రాగానే క్షమాపణతో దేవుని సన్నిధిలో మళ్ళీ బలిపీఠం కట్టినట్టుగా మనం చూస్తాం. చూడండి, ప్రతిసారి అయ్యా ఇది ఇట్లా వెళ్ళకూడదు, నేను వెళ్ళిపోయాను, దయతో క్షమించు. వెళ్ళిన దాన్ని బట్టి అబద్ధం ఆడాల్సి వచ్చింది,
నా ప్రాణం మీద కొని తెచ్చుకున్నాను, ఇంకొకరికి భారంగా మార్చబడ్డాను. అక్కడ శారాన్ని బట్టి అబీమెలెకు రాజును దేవుడు బాధించినట్లుగా మనం చూస్తాం. అంటే ఈయన ప్రవర్తన ఎదుటి వారికి ఏం కలుగజేసింది? శిక్షణ కలుగజేసింది, బాధను కలుగజేసింది. ఆ స్థితిలో దేవుడు కలుగజేసుకున్న దాన్ని బట్టి తన స్థితిని మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చిన తర్వాత మళ్ళీ బలిపీఠం కట్టాడు, మొదట ఉన్న చోటుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎక్కడ ఉండమన్నాడో అక్కడికే వచ్చాడు. అయితే తిరిగి బలిపీఠం కట్టుకొని తన జీవితాన్ని బాగు చేసుకొని స్థిరంగా ఉంటున్న విషయంలో మళ్ళీ అతని జీవితంలో ఒక శోధన వచ్చి పడింది. ఏంటి ఆ శోధన అంటే చూద్దాం, చూడండి. ఆదికాండము 13వ అధ్యాయం నేను చదువుతాను, చూడండి. 4వ వచనంలో, మొదట ఉండిన స్థలంకి వెళ్ళి తను మొదట బలిపీఠం చోటుకు చేరను. అక్కడ అబ్రహాం యెహోవా నామమున ప్రార్థన చేసెను. అయితే ఏం జరిగింది అక్కడ ఉంటున్నప్పుడు అంటే 7వ వచనం, అప్పుడు అబ్రాము పశువుల కాపురులకు, లోతు పశువుల కాపురులకు కలహము పుట్టెను. ఇప్పుడు సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? ఇంట్లోనే నుంచి వచ్చింది, బంధువుల్లో నుంచే వచ్చింది. అందరు వదిలిపెట్టి రమ్మంటే తన మరి పెద్దనాన్న కొడుకు చిన్నాన్న కొడుకు కానీ తమ్ముడైన లోతుని ఎంటబెట్టుకుని వచ్చాడు. దాన్ని బట్టి శ్రమను వేదనను కలిగాడు. అతని సమృద్ధినిస్తే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పశువుల కాపురులకు వీళ్ళ పశువుల కాపురులకు ఏం కలిగింది? కలహము కలిగింది. ఇప్పుడు చూడండి, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. మన విశ్వాసంలో ఎంతటి రోగాన్ని మనం సహిస్తాం, భరిస్తాం, అది వ్యక్తిగతంగా కాబట్టి. అయితే ఎదుటి వారి నుంచి ఏదైనా ఒకటి జరిగితే దాన్ని తట్టుకోలేము. ఇప్పుడు అబ్రహాం విషయంలో కూడా ఎవరికి కలిగింది కోపం? ఇప్పుడు వీళ్ళ మధ్యలో కాదు కోపం, అన్నదమ్ముల మధ్యలో కాదు, భేదాభిప్రాయాలు, పక్కనున్నవారు, వారితో ఉన్నటువంటి వారు, వాళ్ళకు గొడవ జరిగింది. ఇప్పుడు జనరల్గా అయితే లోతు ఏం చేయాలి? అన్నా మనకు కాదు కదా గొడవలు, నేను మా పశువుల కాపులు చెప్తాను, నువ్వు లేకపోతే ఈరోజు నేను స్థితిలో ఉండేవాడినా, వాళ్ళకి బుద్ధి లేదు అని చెప్పి వారిని సముదాయించి దూరంగా ఉంచాల్సింది పోయి అబ్రహాము ఆ విషయానికి వచ్చి తీర్పు తీర్చకుండా, నీకు ఏ గతి లేకపోతే నా ఇంట వచ్చిన దాన్ని బట్టి ఈరోజు నీ స్థితిలోకి వచ్చావు ఏంటి? నా పశువుల కాపురుతో నీ పశువుల కాపురులు గొడవ పెట్టుకుంటారా? నీ స్థాయి ఎంత, నీ స్థానం ఎంత? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా, బుద్ధి లేదా, నీ వాళ్ళకు చెప్పుకోలేవా అని అనకుండా అంటాడు, మనం బంధువులము కాబట్టి మన మధ్య ఏముండకూడదు? కలహం ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట మనం చెప్పుకుంటామా? మనం బంధువులమైతే అది ఆత్మ బంధువులమైన సంఘము అంతా కూడా ఆత్మ సంబంధమైన ఒకే శరీరంగా ఉన్నాం కాబట్టి మన ఆత్మ బంధువులం. అంటే ఒక ఆత్మ ద్వారా పుట్టిన వారం కాబట్టి ఆత్మ బంధువులు, రక్త సంబంధికులము, బంధుమిత్రులం. అంటే ఏ విధంగా అయినా సరే ఒక వ్యక్తికి బంధుత్వం లేకుండా పోలేదు. అది ఏ రకమైన బంధుత్వమైనా, ఏ రకమైన బంధాన్ని బట్టి ఏర్పరచుకున్న బంధుత్వం ఏదైనా సరే. ఇప్పుడు ఇక్కడ మన మందిరంలో కొందరు కులాలు వేరు, కొందరు మతాలు వేరు, కానీ ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన దాన్ని బట్టి, రక్షకుడిగా మార్చబడిన దాన్ని బట్టి, ఒకే ఆత్మచేత వాళ్ళు పుట్టిన దాన్ని బట్టి, ఒకే పానీయం చేస్తున్న దాన్ని బట్టి, ఒకే రొట్టెల వాళ్ళు ఒకే శరీరాన్ని వాళ్ళు పాలు పంపులు పొందుతున్న బట్టి అందరూ ఒకటే, సంఘం ఒకటే. కాబట్టి మనం అందరం కూడా ఒకటే. సో చిన్న తగాదాలు, చిన్న సమస్యలు వస్తే మన ఆలోచన ఏమై ఉండాలంటే మనం బంధువులం కాబట్టి మన మధ్యలో ఏమి ఉండకూడదు? కలహం ఉండకూడదు, మనం తీర్పు తెచ్చుకోకూడదు. మరి అబ్రహాం ఈ విషయంలో అబ్రహాము ద్వారా దేవుడు జరిగించిన నీతి ఏంటి అంటే, అబ్రహాము తన నీతిని ఏ విధంగా బయలుపరిచాడంటే కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనం. ఇంకొకరు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం తీయండి. ఒకరు మత్తయి 7:7 వచనం. చాలు మీరు తీర్పు తీర్చకూడదు. మొదటిది ఏంటంటే తీర్పు మనం తీర్చుకోకూడదు. ఇప్పుడు ఆ రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నువ్వు ఎవడైనను సరే నిరతుడవై ఉన్నావు, దేని విషయంలో ఎదుటి వానికి నీవు తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవు. చాలు దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి దానికి మనం తీర్పు తీసి వాడు అలాంటి వాడు, ఇలాంటి వాడు, ఆమె చేసింది కరెక్ట్ కాదు,
ఏమి చేసింది కరెక్ట్ అని ప్రతి ఒక్కరి విషయంలో మనం తీర్పు తీరుస్తుంటాం కదా. బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఎదుటి వారికి నువ్వు ఏ విషయంలో అయితే తీర్పు తీరుస్తున్నావో మొదట ఆ విషయంలో నువ్వు నేరస్తుడు అవుతావు. ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వారి విషయంలో మనం తీర్పు తీర్చే విషయంలో. ఇప్పుడు కలహం వచ్చింది, గొడవ పడ్డారు. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే తీర్పు తీర్చాడా? అవును, మీ వాళ్ళు చేసిన తప్పు కరెక్ట్ కాదు, ఏం నువ్వు చెప్పుకోలేవా? నువ్వేంటి, నీ స్థితి ఏంటి, నీ గతి ఏంటి, నీ బ్రతికేంటి, నువ్వు అలా ఉండాల్సిందే అని తీర్పు తెచ్చాడా? చెప్పండి. మనము పెరుగుతున్న విశ్వాసము ద్వారా దేవుడు మనమే నేరస్తులుగా మార్చబడకుండా, తీర్పులోకి రాకుండా ఎదుటి వారికి తీర్పు తీర్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి దానికి తెలిసినా తెలియకపోయినా ఎవడో చెప్పిన దాన్ని బట్టి ఒక ఘాటన పడేస్తాం, ఎక్కడో విన్న దాన్ని బట్టి వాడు ఇలాంటి వాడు అంటావు, ఎవరో అన్నదాన్ని బట్టి వీళ్ళు అలాంటి వాళ్ళు అంటావు. ఇంకా అది నువ్వు అనుకోవడమే కాదు, అనేకులకు వాళ్ళ గురించి ఆ విధంగా చెప్తుంటావు. కాబట్టి వీటన్నిటి బట్టి నువ్వేమవుతున్నావు? ముందు నువ్వు నేరస్తుడు. అంటే నువ్వు నేరం నువ్వే తప్పు చేయలే, కానీ నువ్వు తీర్పు తెచ్చావు. ఏ చెడు మాట చెప్పలా, ఆ విషయం నీకు తెలియదు, కానీ దాని గురించి మాట్లాడి దాని గురించి ఎదుటి వరకు చెప్పి అలాంటిది ఇలాంటిది, అలాంటి వాడు ఇలాంటి వాడు, వాడు అలా చేయొచ్చా, వీడు ఇలా చేయొచ్చా, వాడు ఈడు అని నువ్వు ప్రతి దాని గురించి చెప్తున్న దాన్ని బట్టి వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు నేరస్తుడవు. ఈరోజు శిక్ష ఎందుకో తెలుసా? నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి కాదు, నువ్వు తీరుస్తున్న తీర్పును బట్టి నువ్వు దేవుని ఎదుట నేరస్తురాలుగా ఉన్నావు కాబట్టి శిక్ష. నేను ఏం తప్పు చేశాను అంటే ఏం చేస్తాను? సింపుల్గా ఆమె అలాంటిది, ఈమె ఇలాంటిది అని నువ్వు హృదయం అనుకోవడం కాకుండా చెప్తున్నావు అంతే. బైబిల్ ఏం చెప్తుందంటే అలా నువ్వు ఎదుటివారి విషయంలో నువ్వు తీర్పు తీరుస్తూ, నువ్వు ఎలాంటి వాడవైనా సరే, నువ్వు నీతిమంతుడివా, పరిశుద్ధుడివా, గొప్పవాడివా, అంత యథార్థవంతుడివా, న్యాయవంతుడివా, నువ్వు నీ స్థితి ఎలాంటిదైనా సరే, అందుకని అంటున్నాను, నువ్వు ఎలాంటి వాడవైనా సరే, నువ్వు రాజువా, సైనికుడివా, గొప్పవాడివా, ధర్మం చేయగలిగిన వాడా, చేస్తున్నవాడివా, చేసిన వాడివా, పరిశుద్ధుడు, ఇవన్నీ కాదు, నువ్వు ఏదైనా సరే, నువ్వు స్థితి ఎలాంటిదైనా సరే, నువ్వు నీ తీర్పు తీరుస్తే అలాంటిది ఇలాంటిది, వాడు వీడు ఇలా అని నువ్వు ఒక ఘాటిని పడేసి నువ్వు అంటే బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు నేరస్తుడివి. నేరస్తులకి ఏం పడుతుంది? కాబట్టి మన జీవితంలో శిక్ష ఎందుకు అంటే వదిలిపోయినటువంటి రోగాలు, వదిలిపోయినటువంటి కష్టాలు, వదిలిపోయినటువంటి ఇబ్బందులు ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక విషయంలో మనం దేవుని ఎదుట నేరస్తుడిగా నిలబడుతున్నాం. నేరస్తుడిగా ఆయన దినదిన విజ్ఞాపన చేస్తూనే ఉంటాడు, మొరపెడుతూనే ఉంటాడు, కానీ మనం చేసి ఎప్పుడు ఆ బోన్లోకి వస్తుంటాడు. బోన్లో ఉంచిన ప్రతి ఒక్కరి గురించి దేవుడు విజ్ఞాపన అయ్యా క్షమించయ్యా అంటే దేవుడు క్షమిస్తాడు, కానీ క్షమించిన మన క్షణం మళ్ళీ ఇంకొకటి తీర్పు తెచ్చి మళ్ళీ వచ్చేస్తుంది. గమనించిన ప్రియులారా, ఈ మాట నన్ను చాలా జాగ్రత్తగా వినండి. నువ్వు ఎదుటి వారికి తీర్పు తీర్చకూడదు. ఇప్పుడు తీర్పు తీర్చడానికి అవకాశం ఉంది తన ద్వారా, అంటే తను లేకపోతే లోతు లేడు, తను సేదరించకపోతే ఎవరు కూడా అతను ఆదరించేవారు లేరు. అయినప్పటికీ నువ్వు అణిగిమణిగి ఉండు అని చెప్పలే, నీ ఇష్టం, నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తా, నీకు నాకు మధ్య ఏముండకూడదు, గొడవలు ఉండకూడదు, తగులు ఉండకూడదు, కలహం ఉండకూడదు. మరి బంధువులు, రక్త సంబంధికులు, ఆత్మీయుల మధ్య కలహం ఉండొచ్చా? ఉండకూడదు. ఎందుకు కలహం వస్తుందంటే కోపోద్రేకి అగువాడు కలహం రేపుడు. ఏమనే మాట, ఒక మాట ఉంటుంది, ఏదో మాట ఉంటుంది, ఆయన మూర్ఖుడు కలహం రేపుతాడు. ఇంకొక మాట ప్రేమ, సామెతల గ్రంథం ఒక మాట ఉంటుంది, ఏంటమ్మా ఒక మాట ఉంటుంది, కలహం ఎందుకు వస్తుందంటే కోపాన్ని బట్టి. కోపం ఎందుకు వస్తుంది దానికి కూడా ఒక డెఫినేషన్ ఉంది. సరే, ఏదేమైనా సరే ఇప్పుడు ఈయన కోపం రాలే, కలహం పెట్టుకోలే. నేనంటాను, దేవుడు నీ ద్వారా బయలుపరుస్తున్నటువంటి దేవుని నీతి ఏంటి? కలహం ఉండకూడదు. బంధువుల మధ్య, సహోదరుల మధ్య, స్నేహితుల మధ్య, రక్త సంబంధికుల మధ్య, సంఘములో కలహం ఉండకూడదు. అందుకని కొరింథీ సంఘం అంటాడు, మీలో కలహము కలదు, అది ఇప్పటికే లోపం. ఎందుకు కలహపడాలి? ఓర్చుకుంటే సరిపోదా? ఎందుకు దూషించాలి? భరిస్తే సరిపోదా? ఏం వింటున్నారు వాక్యం? ఏం తెలుసుకుంటున్నారు దేవుని యొక్క సత్యం? నీ విశ్వాసం ద్వారా నువ్వు పెంచుకున్న ఇంతకాల భక్తి ద్వారా, నువ్వు ఇంత విశ్వాసం అని ప్రకటించుకున్న దాని ద్వారా ఏ నీతి ప్రజలకు బయలుపరచబడుతుంది? ఏదైనా తగ్గించుకుంటాడు, ఏదైనా భరిస్తాడు, కలహపడడు. అందుకనే మేలు చేసి కీడు అనుభవిస్తే దేవునికి హితము అని బైబిల్లో రైట్. నువ్వు మంచివాడవే, నీకు సంబంధం లేదు, అయినా సరే నువ్వు దూషకుడు, హింసకుడు నేను అంటున్నారు సరే, నీవు దాన్ని సహిస్తే అది దేవుని దృష్టికి హేతు అవుతుంది, హితమవుతుంది.
బైబిల్ ఈ మాట నీకు అర్థం కావట్లేదా? మేలు చేసి నేను మేలు చేశానయ్యా, నేను మంచిగా చేశాను, అది గుర్తుపెట్టుకోలేదు, దాన్ని మర్చిపోతారు మనుషులంతే. లోతు కూడా మర్చిపోయాడు. దిక్కులేని వాడిగా, దీనుడిగా, ఒంటరి వాడిగా ఉంటే అన్నా నీతో పాటు వస్తానయ్యా అంటే రాని తెచ్చుకున్నాడు. దేవుడు ఉద్దేశాన్ని సైతం బంధువుల పట్ల సరే నెరవేర్చకపోయినా అవన్నీ వదిలిపెట్టామన్నా సరే లోతుని వెంట తెచ్చుకున్నాడు. కానీ లోతు మాత్రం ఆ కృతజ్ఞత లేదు. అయినా సరే అబ్రహాము కలహపడలేదు, గొడవ పడలే. నేనంటాను, కలహపడమాకండి, ఓర్చుకోండి, సర్దుకోండి, దేవుడు మీ పక్షాన ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కలహపడితే, గొడవ పెట్టుకుంటే అది వాక్యానుసారమైన నీతి కాదు. మరి నువ్వు అంతకంతకు పెరుగుతున్న నీ నీతి ద్వారా ఏం బయలుపరచబడుతుంది? ప్రతి దానికి గొడవే, ప్రతి మాటకు పెడార్థాలే, ప్రతి దానికి అపార్థాలే, ప్రతి దానికి భజన పడ్డాని. ఏ విశ్వాసం అది? నీలో సహోదరుల ప్రేమ ఉంటే, ప్రేమ సమస్త దోషాన్ని కప్పుతుందనే ఆలోచన బ్రతుకులో ఉంటే, భరించగలటకు ప్రేమ సమస్తాన్ని సహించడానికి శక్తినిస్తుంది. ఆ ప్రేమ నీకు ఎదుటి వారికి లేకపోతే హృదయంలో ఏముంటుందంటే ద్వేషం ఉంటుంది, పగ ఉంటే కలహం రాకుండా ఏమొస్తుంది? కాబట్టి ప్రియ దేవుని సంగమా, నీ విశ్వాసం అభివృద్ధి మొదట నీకు ఉండొచ్చు, కానీ పెరుగుతున్న కొద్దీ అవన్నీ పోగొట్టుకోవాలి. అంటే నువ్వు మెచ్యూరిటీ అనేది నీ విశ్వాసంలో నువ్వు కనపరచాలి. ఉంటారు కలహాన్ని రేపే వాళ్ళు ఉంటారు, రెట్టించే వాళ్ళు ఉంటారు, గొడవ పెట్టే వాళ్ళు ఉంటారు, గొడవలు పెట్టి తగాద పెట్టి చూసేవాళ్ళు ఉంటారు, రెట్టింపు మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. వీటన్నిటి బట్టి నువ్వు రెచ్చిపోకూడదు, నువ్వు బాధపడకూడదు. ఒకటే, బంధువుల మధ్య కలహం ఉండకూడదు. సంఘం, ఆత్మ సంబంధమైన సంఘంలో కలహం ఉండకూడదు. ఏదైనా ఉంటే అది దేవుని సన్నిధిలో సావధానంగా పరిష్కరించుకోవాలి. అందుకని అంటాడు, మీలో మీ సంఘంలో ఒక్కడు పరిశుద్ధుడు లేదా? కలహం ఉంటే పరిశుద్ధ దగ్గర రాకుండా లోకుల దగ్గరికి ఎందుకు వెళ్తారని కొరింథీ సంఘాన్ని ఆయన చాలా తీవ్రంగా గద్దించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఏవైనా సమస్యలు ఉంటే దైవ సేవకుని దగ్గరికి వచ్చి పరిష్కరించుకుని సమాధానం పడాల్సిందే తప్ప గొడవలు పెట్టుకొని, కోపం ఉంచుకొని, పగనుంచుకొని మళ్ళీ అదే చేతిలో అదే రొట్టెలో పాలు పొందడం నువ్వు నేరస్తుడివి, తీర్పు తీర్చబడుతున్నావు. కాబట్టి ఈరోజు నువ్వు ఏం చేయాలి అంటే ఎదుటి వారికి తీర్పు తీర్చకూడదు, మనకు మనమే తీర్పు తెచ్చుకోవాలి. అందుకనే ఎవడికి వాడు విమర్శ చేసుకుంటూ వాడు తీర్పులకు రాడు. నీకు నీవే, అవును నా స్థితి ఇలాంటిది, నిజమే ప్రభా, నేను తప్పు ప్రభా. దొంగ ఎందుకు క్షమించబడ్డాడు? ఎందుకు వెంటనే అని పాపాలు క్షమించబడ్డాయంటే ఒక వ్యక్తి ఏమో నువ్వు క్రీస్తువు కదా అని దూషించాడు, ఇంకొక అవును ప్రభా ఇది మాకు న్యాయమే, నేను చేసింది కరెక్టే, సారీ ప్రభా నన్ను క్షమించు ప్రభా అని తనకు తాను తీర్పు తెచ్చుకున్నాడు. మనమైతే మనం చేసిన దాన్ని ఎవరైనా చెప్తే ఒప్పుకోం, ఎవరైనా చెప్తే ఇష్టపడ్డాం. మనసుల బాధ, వేదన, నాకు చెప్పారు, వాళ్ళకు చెప్పొచ్చు కదా, వీళ్ళకు చెప్పొచ్చు కదా, వాళ్ళని అనొచ్చు కదా, వీళ్ళు అనొచ్చు కదా, వీళ్ళతో ఎందుకు? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను గద్దిస్తాడు. అందుకని బైబిల్లో ఆయన ప్రేమించు వారిని గద్దించి శిక్షిస్తాడు. ప్రేమ లేదనుకోండి, వాడు నాశనం అవ్వాలి అని అనుకున్నాడని అసలు ఏం పట్టించుకోడు. సౌలు మాట వినలేదు, ఇంకా దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళాడా? అయ్యా ఇది మార్చుకో, ఇది పద్ధతి కాదని చెప్పాడా? చెప్పలా. అతను చచ్చేంత వరకు కూడా అసలు ఆ రాజ్యంలోకి వెళ్ళాలి. చూడండి, దేవుడు కూడా అలాంటి వాడే, గమనించండి. కాబట్టి ఏముండకూడదు? కలహం ఉండకూడదు. అంటే నీ విశ్వాసము ద్వారా తీర్పు తీర్చకూడదు అనే నీతి బయలుపరచబడాలి, తగ్గించుకోవాలి, ఆ పరిస్థితిని దేవుడికి అప్పచెప్పాలి. నిన్ను నిమ్మిదికి రెచ్చగొట్టేవాడు వచ్చినా సరే, షిమి వచ్చి దుమ్మెత్తిపోస్తూ ఉంటే పక్కన వరకు రక్తం ఉడికిపోయి, అయ్యా నువ్వు ఒక్క మాట చెప్పి వీడికి ఇక్కడ చంపి పాదేస్తామన్నారు. దావీదేమన్నాడు? అసలు మీకు నాకు సంబంధం ఏంటి? వాడికి నాకు మధ్య గొడవ, దేవుడు అననిచ్చాడు అంటున్నాడు, అనని దేవుడే అననిచ్చాడు, అనని దేవుడే చూసుకుంటాడని దేవునికి అప్పచెప్పాడు. అట్లా దేవుని నీతిని బయలుపరచగలిగినటువంటి ఆత్మీయ స్థితి నీ బ్రతుకులో ఉందా? నేను ఎందుకు పడాలి, నేనెందుకు సహించాలి, నేనేం తప్పు చేశాను, నేనెందుకు పడి ఉండాలి అని లోక సంబంధమైన పౌరుషాన్ని నువ్వు భక్తిలో ప్రదర్శించకూడదు. దాన్ని పౌరుషాలు అన్ని కూడా వదులుకొని ఒక చేతగాని వాడిగా అనుకున్నా సరే ఆ మాటకు లోబడి బ్రతకాలి, అంతే. మనుషులు ఎన్నన్నా అలాంటి వాడు అనుకోని, కానీ దేవుని ఎదుట అలానే బ్రతకాలి, అంతేకాని పౌరుషాన్ని, రోషాన్ని, జరిగిన దాన్ని బట్టి తీర్పు నువ్వు తీర్చే స్థితిలోకి నువ్వు రాకూడదు. సో మూడవదిగా అబ్రహాము యొక్క విశ్వాసం ద్వారా బయలుపరచబడిన నీతి అంటే సహోదరుని ప్రేమ. కలహం ఉండకూడదు.
తర్వాత కలహం ఉండకూడదని నిర్ణయించుకొని తీర్చకుండా అతన్ని తన దారి తాను పోయాడు అబ్రహాం. లోతు పోయాడు, పోని బాగుపడ్డా, బాగా ఉన్నాడా, శ్రమలో ఉన్నాడు. ఇప్పుడు అతని విషయంలో తను కాదనుకొని వెళ్ళిపోయిన విషయంలో కూడా అబ్రహాం ఏం చేశాడంటే తను చెరపట్టిన వాడని పోరాడాడు. తర్వాత లోతు సొదొమ గొమొర్రాను నాశనం చేయబోతున్నాడు దేవుడు చెప్తే ప్రార్థన చేశాడు. వదిలిపెట్టకూడదు, మనం కాదనుకొని వెళ్ళిపోయిన వారిని మనం వదిలిపెట్టకూడదు. అర్థమవుతుంది నా మాటలు? ఒక మాట మనం చూద్దాం, చూడండి, ఒక మాట మనం చదువుదాం. అబ్రహాం యొక్క మంచి మనసును కానీ మనం చూస్తే ఆ 13వ అధ్యాయం ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనం. అమ్మ 13వ అధ్యాయం నుంచి 14 వచ్చాం, 13, 14 అదేనా? 14 చదువుదాం, చూడండి. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టనని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. తర్వాత 16 వచనం. ఆస్తి యావత్తును తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతునకును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, సహోదర ప్రేమ అంటే అదే. మన కాదనుకున్న వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే మనం ఏం చేస్తాం? అలానే జరగాలి, నన్ను వదిలిపెట్టినవాడు, నేను చేసిన మేలు మర్చినవాడు బాగుపడతాడా, వాడు అలానే జరగాలి అని మనం అనుకుంటాం. అంటారు కూడా, నన్ను కాదనుకున్నవాడు అట్నే పోతాడు, నా మేలు మర్చిపోయిన వాడు ఏం బాగుపడతాడు, అలానే జరిగింది. ఇప్పుడు అబ్రహాం కూడా అలా అనుకోవచ్చు కదా, నా ద్వారా అభివృద్ధి పొంది, నా ద్వారా ఇలా బలపరచబడిన లోతు నన్ను కాదనుకుని వెళ్ళాడు, ఇప్పుడు సమస్తం ఊడ్చుకొని పోయింది, రాజులు వచ్చి దోచుకుని పోయారు, కానీ అని అనుకోలేదండి. వచ్చి చెప్పగానే నీ తమ్ముడు చెరపట్టబడ్డాడనే కానీ తన ఇంట పుట్టిన వారిని 318 మంది వెంటబెట్టుకొని వెళ్ళి వాళ్ళతో పోరాడి తన తమ్ముడిని, ఆస్తిని, అంటే వాళ్ళకి భార్యను, పిల్లలందరూ విడిపించి ఇచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మనం కానీ ఒక మాట చదువుతాం, చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. దొరక సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకుని రావాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, చెరపట్టనని విన్న తర్వాత వదిలేశాడా? వదిలేలా. అయ్యో పాపం, శోధనో బాధో ఏదో జరిగింది. అయితే మనకు తెలిసిన తర్వాత మనం చెప్పుకున్నాం, చాతనైనది మనం నెరిగి అలాగో చేయకపోతే పాపం. ఇతనికి సామర్థ్యం ఉంది, శక్తి ఉంది, బలం ఉంది, పోరాడగల యోధులు తన ఇంట ఉన్నారు, నాకేంలా అనుకోలేదు. అలాంటి వాణ్ణి మంచి మనసుతో రాబట్టాలి. అంత మాత్రం కాదు, ఇంకొక మాట చదువుతాం, చూడండి. తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మీలో మేలు చేయవాలని మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచునట్లు. చాలు. చూడండి, మన పిలుపు ఏంటంటే మన కోసమే మాత్రం కాకుండా మనల్ని వదిలిపోయిన వారి గురించి కూడా మనము ప్రార్థన చేయాలి. అది మన పిలుపు. ఇప్పుడు అబ్రహామును దేవుడు పిలిచాడు, కానీ తను వదిలిపోయిన వారి గురించి కూడా ప్రయాసపడ్డాడు. అతన్ని మంచి మనసుతో ఒక దారికి తీసుకొని వచ్చాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని, అంటే మనం ఎదుటి వారి యొక్క రక్షణ విషయంలో మనం ప్రయాసపడాలి. అతని ఆత్మను మనం కాపాడాలి, అతని కోసం మనం పోరాడాలి. అబ్రహాం కూడా తన బంధువు కోసం పోరాడాడు, కాదనుకున్న వాని కోసం పోరాడాడు. ఇది మన పిలుపులో భాగం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నీవు కూడా నీ పిలుపులో భాగం ఏంటంటే నీవు కలహము పెట్టుకోకుండా ఉండడం మాత్రమే కాకుండా, వారు అక్కర్లో ఉన్నప్పుడు, వాళ్ళు బాధలో ఉన్నప్పుడు, వాళ్ళ దుఃఖంలో ఉన్నప్పుడు నీకు చేతనైన సహాయం నువ్వు వారికి చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
చెప్దాం ప్రైజ్లా హల్లెలూయా. నన్ను కాదనుకొని వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ నేను అని అనుకోకూడదు. అబ్రాహాము అలా అనుకోలేదు. ఎట్లైన బంధం కదండి, ఎట్లైన బంధుత్వం కదండి, ఎట్లయినా మన సంఘం కదండి, సంఘస్థుడు కదండి అనే ఆలోచన మనకు వచ్చి మనకు చేత అయినది మనం చేయాలి. అందుకని ఒక మంచి మనసు వరకు దారికి తీసుకురావాలి. అబ్రహాం ఒక మంచి మనసు, విశ్వాస సంబంధం, ఒక పిలుపుకు తగినట్టు ఒక మంచి మేలు ఏంటంటే కాదనుకొని వెళ్ళిపోయిన వాని గురించి కూడా పోరాడాడు, ప్రాణాలు తెగించి పోరాడాడు. అయితే ఈ పోరాడిన తర్వాత ఈ సొదొమ రాజు వచ్చి డబ్బును పెడతాడు. అయ్యా, ఇంత కష్టపడి మనం కాపాడావు, ఈ దోపుడు సొమ్ము నీదే, నీ వలన మాకు దొరికింది, నువ్వు తీసుకో అంటే అబ్రహాం ఆ దోపుడు సొమ్ము తీసుకున్నాడా? లేదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడు? దాన్ని తిరస్కరించాడు. డబ్బును కాదనుకున్నాడు. అంటే ఈ లోకంలో ఒకవేళ మనం ప్రయాసపడిన దాన్ని బట్టి వచ్చే ఘనతను, డబ్బును దాన్ని కాదనుకున్నాడు. ఇప్పుడు అబ్రహాం అలా కాదనుకొని ఇంటికి వస్తే దేవుడు సరాసరి అబ్రహాం ఇంటికి వచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఈ లోకంలో డబ్బున్న వాళ్ళు, ధనవంతుల గురించి ఒక మాట ఉంటుంది, భాగ్యవంతుల గురించి ఒక మాట ఉంది. ఈ మాట చదువుదాం చూడండి. మీరు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు నేను చదువుతానమ్మా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17-18. ఇద్దరము చదివేటప్పుడు లేట్ అవుతుంది. ఇహ ముందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసి దేవుని మీద నమ్మిక ఉంచుటని ఆజ్ఞాపించుము. వారు ఏం చేయాలి? డబ్బున్నవారు వాస్తవమైన జీవము సంపాదించుకొని నిమిత్తము రాబోవు కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తన ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలని వారికి ఆజ్ఞాపించుము. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రజలు, హల్లెలూయా. డబ్బు కావాలని కోరుకోలే, డబ్బు ఇచ్చి పంపించాడు, ధనం ఇచ్చి పంపించాడు, ఆస్తిని ఇచ్చి పంపించేశాడు. అంత మాత్రం కాకుండా ఊరికి వస్తున్న డబ్బును ఆశించకుండా అదేం చేశాడు? తిరస్కరించి వద్దనుకొని ఏంటి? సత్క్రియలను ధనం పరలోకంలో దేవుడు ఒక రాజ్యాన్ని నా కోసం కడుతున్నాడు అనే నమ్మకంతో ఆ డబ్బును, ఆ ధనాన్ని ఏం చేశాడు? తిరస్కరించాడు. ఈరోజు మనం ఆ భక్తి ఉందా మన జీవితంలో? దేవుడే దిగి వచ్చాడని భక్తి కనపరిచాడు, దేవుని యొక్క నీతిని బయలుపరిచాడు. ఏంటి డబ్బున్న వాళ్ళు దేవుడు నీకు సుఖంగా బ్రతకడానికి అవకాశం ఇచ్చి అలా బ్రతుకు. అయితే నువ్వు ఏం చేయాలంటే ఎదుటి వారికి నువ్వు మేలు చేయాలి. సత్క్రియల ధనం పరలోకమందు సంపాదించుకునే విధంగా నువ్వు సత్క్రియలు చేయాలి. నీ డబ్బులో, నీ ధనంలో ఎదుటి వారికి భాగం ఇవ్వాలి. చేతనే సహాయం, ఆ డబ్బును ఇచ్చి నువ్వు పరలోకంలో ధనాన్ని సంపాదించుకోవాలి. కారణం అంటే ఇది అశాశ్వతమైన లోకం అని నువ్వు తెలుసుకోవాలి. అబ్రహాము ద్వారా బయలుపరచబడిన ఒక నీతి ఏంటంటే అతని ధనాన్ని, డబ్బును గేహాజీలాగా దుర్నీతి వలన కలిగి బహుమానం ఆశించలేదు. సేవలో అన్నీ బాగానే ఉండవు, సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి. సంతృప్తి కలిగిన భక్తి లేకపోతే లోకాన్ని ఆశిస్తాం. గేహాజీ అలానే తన సేవకుడికి మనసు లేదనుకొని నయమానిచ్చే డబ్బు, ధనాన్ని ఆశించి వెళ్ళి ఏం తెచ్చుకున్నాడు? కుష్టి రోగాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి మనము దేవుడు ఇచ్చిందే తప్ప అంటే ఊరికే అన్యాయంగా వస్తున్న దాన్ని అంటే మనం సంపాదించుకోవడానికి ఇష్టపడకూడదు. కాబట్టి ఈయన ఏ నీతి ఆయన ద్వారా బయలుపరుస్తుందంటే సత్క్రియలని ధనాన్ని వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి. అందుకనే పునాదులు గల పట్టణం కోసం ఆయన ఎదురు చూస్తూ అని రాయబడింది. ఇక్కడ కాదు, ఇది కాదు నా లోకం, ఇది కాదు నా రాజ్యం, ఇక్కడ కాదు నేను సంపాదించుకోవాల్సి ఉంది అని పరలోకంలో తన ధనం, తన కోసం ఏ పట్టణాన్ని అయితే నిర్మిస్తున్నా దాన్ని చూస్తూ లోకం యొక్క ఆశలు, డబ్బును, ధనాన్ని, లోక ఇచ్చలు ఆయన వదిలేసుకున్నాడు. నాకు అవసరం లేదు అనుకున్నాడు. మనం కూడా లోకం యొక్క ఆశలు, ఇచ్చలు కాదనుకునే స్థితిలోకి మనం రావాలి. దాని మీద వ్యామోహం పెంచుకోకూడదు, దాని మీద కోరికను పెంచుకోకూడదు, దాని మీద ఇష్టాన్ని పెంచుకుని అలా ఉండాలని ఇష్టపడకూడదు. దేవుడు ఇచ్చిన దానిలో అంటే సంతుష్టి సహితమైన భక్తి చేశాడు అబ్రహాం. ఇస్తానన్న బహుమానమే కావచ్చు, అంటే
లోక సంబంధమైనటువంటి ఆశ తన బ్రతుకులకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఒకసారి నష్టపోయారు, ఒకసారి ఇబ్బంది పడ్డాడు, ఈసారి అదే స్థితిలోకి రాకుండా తను జాగ్రత్త పడ్డాడు. గమనించండి ప్రియులారా, ఈరోజు అబ్రహాము జీవితంలో అంతకంతకు పెరుగుతున్న విశ్వాసం ద్వారా దేవుని నీతే బయలుపరచబడింది. ఉపేక్ష అనే నీతి బయలుపరచబడింది. బలిపీఠం కట్టుకునే అనుభవం, నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలనే నీతి బయలుపరచబడింది. ప్రార్థన యందు, సహవాసమందు దేవునితో రెగ్యులర్గా ఉండాలని నీతి బయలుపరచబడింది. అంత మాత్రం కాదు, గొడవలు వచ్చినప్పుడు తీర్పు తీర్చకుండా దేవునికి అప్పచెప్పి ఏం చేశాడు, తన మార్గాన్ని తను వెళ్ళిన వాడిగా, నేరస్తుడిగా తను ఉండకుండా తప్పించుకున్నాడు. అంత మాత్రం కాదు, తను కాదనుకుని వెళ్ళిన వారి విషయంలో పోరాడాడు. మరి ఒకరిని అగ్నిలో నుంచి లాగినట్టుగా ఒకరిని రక్షించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి అబ్రహాము యొక్క విశ్వాసం ద్వారా, అంతకంతకు పెరిగిన విశ్వాసం ద్వారా దేవుని నీతి బయలుపరచబడింది. అందుకనే ఆయన విశ్వాసాలకు ఏమయ్యాడు, తండ్రి అయ్యాడు. నేను అంటాను, ఇన్ని సంవత్సరాల మన విశ్వాస జీవితంలో విశ్వాసం పెరుగుతున్నప్పుడు వదులుకున్నవి ఏమున్నాయి? విశ్వాసం పెరుగుతున్నప్పుడు కాంప్రమైజ్ అయ్యి కాదనుకొని కలహాలు ఉండకుండా తగ్గించుకొని పరిస్థితులు సద్దుమనిచిన సందర్భాలు ఏమున్నాయి? మనమే ముందుకెళ్ళి, మనమే గొడవపడి, మనమే రోసగించుకొని గొడవను పెంచి పోషించిన సందర్భాలు ఉన్నాయి. అది విశ్వాసం కాదు, విశ్వాసం పెరిగినది కాదు, అమాయకత్వం అంతే. పిల్లల లాంటి మనస్తత్వం. నువ్వు పిల్లల్లాగా ఉంటే నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు వారసుడికి ఎన్నటికి ఉండవు. చిన్నపిల్లలు దాసునితోనూ సమానం, హక్కుదారుడు కాలేవు. నువ్వు మెచ్యూరిటీ రావాలి నీ విశ్వాసంలో. కలహం ఉండకూడదని ఆలోచన నీకు రావాలి, తగ్గించుకోవాలి, దూరంగా ఉండాలి అనే ఆలోచన నీకు రావాలి. అందుకనే కలహం అనేది నీటి గట్టిన పుట్టు ఊట లాంటిది. అది పెరుగుతూనే ఉంటుంది, పెరుగుతున్న ఊట నిత్యం ఏదో ఒక విధంగా పెరుగుతున్న అట్లా పెంచుకోకూడదా, దానికి దూరంగా ఉండాలి, విడిపించుకోవాలి. అంత మాత్రం కాకుండా కాదనుకుని వెళ్ళిపోయినటువంటి లోతు విషయంలో ఏం చేశాడు, దేవుని సన్నిధిలోకి వచ్చాడు. ఇంకా 2 ఆయన ద్వారా బయలుపరిచిన నీతి కార్యాలు కొన్ని ఉన్నాయి, అవి వచ్చేవారు మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు చెప్పబడిన ఈ మాటలను బట్టి ఇలాంటి నీతి పెరుగుతున్న మన విశ్వాసం ద్వారా బయలుపరచబడుతుందా? ఏం బయలుపరచబడుతుంది సర్వలోకానికి అనేది మనం పరిశీలించుకుందాం. తలలో వంచండి. తలలో వంచిన మనం నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. నీ బ్రతుకు మూలం, నీ నీతికి మూలం విశ్వాసమే. అలా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు లోకముతో తెగదెంపులు చేసుకొని, లోకేచ్ఛలను, కోరికలను వదులుకొని, ఉపేక్షించుకొని దేవుడు చెప్పినట్లుగా, అతను చెప్పిన చోటుకి ఆ ప్రకారంగా వెళ్ళినట్లుగా లోబడి ఆ పని చేస్తాడు. నువ్వు దేవుని చెప్పినట్లుగా చేస్తున్నావా? వదులుకుంటానన్నావు, వదిలిపెట్టలేదు. చేస్తానన్నావు, చేయలేదు. సరిదిద్దుకుంటానన్నావు, సరిదిద్దుకోలేదు. పశ్చాత్తాపడతానన్నావు, పశ్చాత్తాపడలేదు. ప్రార్థిస్తానన్నావు, ప్రార్థించలేదు. ఏదీ చేయలేదు. కానీ విశ్వాసివని పిలువబడుతున్నావు. కరెక్ట్ కాదు. ఒకరోజు దేవుడు నువ్వు చూసినప్పుడు నీ విశ్వాసము ద్వారా ఏ నీతి బయలుపరచబడింది, ఏ నీతి క్రియలు జరిగాయి, ఏ దేవుని నీతి లోకానికి ప్రచురమైంది అని దేవుడిని ప్రశ్నించినప్పుడు నాకు తెలియదయ్యా అని అమాయకంగా సమాధానం చెప్పకూడదు. అబ్రహాము ఉపేక్ష, దేవుణ్ణి నమ్మినవారు, వెంబడించేవారు తను ఉపేక్షించుకోవాలి అనే సత్యాన్ని ఎరిగి తను ఉపేక్షించుకున్నాడు. దేవుని నీతి బయలుపరచబడింది. బలిపీఠపు అనుభవంలోకి వచ్చాడు, ప్రార్థన చేసే అనుభవంలోకి వచ్చాడు. అంత మాత్రమే కాదు, గొడవలు వచ్చినప్పుడు, కలహం వచ్చినప్పుడు గొడవ పడకుండా దేవునికి అప్పచెప్పి కలహం ఉండకూడదు అనే ఒక స్థిరమైన నిశ్చయంలోకి వచ్చి కలహం పెట్టుకోకుండా, కలహానికి కారణమే కోపం తన హృదయంలోకి రాకుండా, నొప్పించు మాటలు కోపము రేపును అనే మాటలు, నొప్పించు మాటలు పలకకుండా తాను జాగ్రత్త పరుచుకొని దూరంగా ఉన్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. మరి ఈరోజు విశ్వాసవే కానీ ఎదుటివారిని నొప్పించే మాటలు, విశ్వాసవే ఎదుటివారిని బాధపరిచే మాటలు, విశ్వాసవే ఎదుటివారిని పొడిచే మాటలు, విశ్వాసవే ఎదుటివారిని కించపరిచే మాటలు, విశ్వాసవే ఎదుటివారిని గురించి చాటులు చెప్పే స్థితి. ఇది కరెక్ట్ కాదు కదా. నీ ద్వారా కలహాలు, నీ ద్వారా గొడవలు, నీ ద్వారా సమాధానం లేని స్థితి రాకూడదు సంఘములో. అది ఇంట్లో అయినా సరే,
దాన్ని సమాధానపరచగల స్థితిలోకి నువ్వు రావాలి. నువ్వు తీర్పు తీర్చి నేరస్తుడిగా మార్చబడకూడదు. ప్రియ విశ్వాసి, ప్రియ తల్లి, ఈరోజు ప్రతి ఒక్కరి విషయంలో నువ్వు తీర్పు తీర్చి నేరస్తుడివై శిక్షను అనుభవిస్తున్నావేమో. ఇంకెందుకు అనవసరమైన శిక్షను అనుభవిస్తావు? వదిలిపెట్టు. ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదని వదిలిపెట్టి మనస్ఫూర్తిగా దేవునికి అప్పచెప్పు. అంత మాత్రం కాదు, నిన్ను కాదనుకుని వెళ్ళిపోయిన వారు బాధలు ఉంటే నీకు చేతనైన పోరాటం నువ్వు చేయి. వదిలిపెట్టమాక అలాంటి వారి గురించి. దేవుడు నీకు గొప్ప బహుమానం ఇస్తాడు. కాబట్టి ఈరోజు ప్రభా, ఇలాంటి నీతి క్రియలు, ఇలాంటి దేవుని నీతి నా విశ్వాసం ద్వారా పెరుగుతున్న నా విశ్వాసం ద్వారా బయలుపరచబడినట్లుగా అలాంటి క్రియ, అలాంటి కృప నాకు ఇవ్వండి. అలాంటి విశ్వాసంతో నన్ను నేను బలపరచుకోవడానికి నీ కృప ఇవ్వండి అని ప్రార్థన చేస్తే ఎంత మంచిది. అలాంటి విశ్వాసం మనందరికీ దేవుడు దయచేయుగాక. అభివృద్ధి పొందుతున్న విశ్వాసం ద్వారా దేవుడికి నీతి మన ద్వారా బయలుపరచబడును గాక. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుని. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దివ్యమైన నామం బట్టి నీకు స్తోత్రం. అంతకంతకు పెరుగుతున్న విశ్వాసం ద్వారా మా అభివృద్ధి, మా యొక్క క్షేమము, మా సంతోషం అవి మాకున్న, మా ద్వారా బయటికి కనిపించాల్సింది వాటి కారణమైన నీ నీతి ప్రభువా. వాటిని కలిగి ఉన్న మా నీతి, సరే మీ నీతి అనేకులకు తెలియచేయబడాలి. అలాంటి విశ్వాసంలో అభివృద్ధి పరచండి. పెరుగుతున్న విశ్వాసం ద్వారా అంతకంతకు విశ్వాసం అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందిన ఆ విశ్వాసం ద్వారా దేవుని నీతి బయలుపరచబడాలనే సత్యాన్ని మేము ఎరిగి ఇక మీదట మా ద్వారా ప్రతి సంవత్సరం, ప్రతి విషయంలో, ప్రతి సంఘటనలో, ప్రతి కార్యంలో, ప్రతి ఆలోచనలో, ప్రతి తలంపులో, ప్రతి ఉద్దేశంలో, ప్రతి పనిలో, ప్రతి ప్రార్థనలో, ప్రతి పరిచర్యలో నీ నీతి బయలుపరచబడగలిగినటువంటి విశ్వాసం, నీ నీతి చొప్పున బ్రతకగలిగినటువంటి విశ్వాసం మాకు దయచేయండి. అదే కదా రేపు మీరు కోరుకుంటున్నారు. అదే కదా నీ చిత్తాన్ని జరిగించడం అంటే. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. ఆ తండ్రి చిత్తం ఏంటో ఎరిగి, యజమానుని చిత్తం ఏంటో తెలుసుకుని మెలకుగా ఉండడమే కదా ప్రభువా ఈ చివరి దినాల్లో మేము కలిగి ఉండవలసింది. ప్రభు, అలాంటి కృప మాకు అనుగ్రహించు. అంతకంతకు పెరుగుతున్న విశ్వాసాన్ని పెంచుకున్న దాని ద్వారా నీ నీతిని కనపరిచే విధంగా అలాంటి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి. మా పెరుగుతున్న విశ్వాసం ద్వారా ఏం తెలియజేస్తున్నాను అనే ఆత్మ పరిశీలన ప్రతి ఒక్కరిలో కలుగచేసి నీ నామ మహిమార్థమే బ్రతుకున్నట్లుగా ప్రతి ఒక్కరికి ప్రభా మీరు ఉంచిపోయిన అడుగుజాడల్లో విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం యొక్క మాదిరిని మా కన్నుల ఎదుట ఉంచుకొని ముందుకు కొనసాగించినట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించమని, బలపరచమని, ఆశీర్వదించమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఆ విధంగానే తలలు వంచండి. తలలు వంచిన మనం ఒకప్పుడు దేవునికి